సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ చిత్రపటానికి నివాళులర్పించి సంతాప సభ వాల్ పోస్టర్లను ఈరోజు బైంసా డివిజన్ కేంద్రంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె రాజన్న మాట్లాడుతూ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ గారి 50 ఏళ్ల విప్లవ జీవితం ఎంతో గొప్పదన్నారు, ఆచరణీయమైందన్నారు, అనుసరణీయమైందన్నారు. పార్టీకి కట్టుబడి నిబద్ధతగా పనిచేయడం అమోఘమైంది. రాజకీయంగా సిద్ధాంతపరంగా సరైన ప్రజాపందా కోసం నిలబడ్డ తీరు ఆచరణమైంది. 50 ఏళ్ల పాటు ఎన్నో ఆటుపోట్లను, దాడులను, విమర్శలను, వేధింపులను ఎదుర్కొని తట్టుకొని ధైర్యంగా నిలబడిన కామ్రేడ్ చంద్రశేఖర్ మరణించడం విషాదకరమన్నారు. విప్లవోద్యమ నిర్మాణం కోసం రహస్య జీవితానికి సైతం వెళ్లి సత్తుపల్లి, మణుగూరు, అశ్వాపురం ప్రాంతాల్లో ప్రతిఘటన దళాలలో ఎమర్జెన్సీ అనంతరం లీగల్గా ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ జిల్లాలో వీరి కుటుంబం మొత్తం విప్లవోద్యమంతో తెలంగాణ సాయుధ పోరాటంతో పెనవేసుకునింది. ఆయన జీవితం మదిలిలో క్రమశిక్షణతో సాగిన కృషిని మననం చేసుకుంటూ ఆ విప్లవ కమ్యూనిస్ట్ నాయకుడు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో కార్మికుల హక్కుల కోసం వారికి అండగా ఉండి పోరాట యోధుడు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ గారు జూలై 28న రాష్ట్ర స్థాయి సంతాప సభ ఎస్ఆర్ గార్డెన్, వైరా రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. విప్లవ శ్రేణులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం పక్కన్న, వి మహేందర్, నాయకులు చాంద్ పాషా, రాజారాం, కిరణ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్ అన్నకు, చంద్రశేఖర్ అన్న ఆశయాలను, చంద్రశేఖర్ అన్న ఆశయాలను మిత్రులారా, సిపిఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్, అలాగే సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఏఐపీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ 10వ తేదీన చనిపోవడం జరిగింది. ఆయన మరణము విప్లవోద్యమానికి, ప్రజలకి, పార్టీ శ్రేణులకు తీవ్ర లోటుగా పరిగణిస్తూ ఉన్నాం. ఆయన చేసినటువంటి ఆశయాన్ని ప్రతి ఒక్కళ్ళు సాధించడానికి కోసం, ఆయన ఏ ఆశయం కోసమైతే పనిచేసిండో, ఏ లక్ష్యం కోసమైతే పనిచేసిండో ఆ ఆశయం నెరవేరడానికి కోసం ప్రతి ఒక్కళ్ళు కంకణబద్దులై పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా వారి కుటుంబం ఒక 50 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబమే విప్లవ కుటుంబం. వాళ్ళ 4 అన్నదమ్ములు కూడా మన విప్లవ పార్టీలో పనిచేశారు. 50 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి పనిచేసినటువంటి చంద్రశేఖర్ అన్న విద్యార్థి సంఘ ఎన్నికలలో కూడా ఖమ్మం కాలేజీలో గెలవడం జరిగింది. తర్వాత ఎమర్జెన్సీ 75లో అజ్ఞాతవాసం వెళ్ళి తర్వాత ప్రజలలోకి వచ్చి పార్టీ చెప్పినటువంటి ప్రతి ఏ ప్రాంతానికి బదిలీ చేసినా ఆ ప్రాంతానికి కంకణబద్ధమైన అంకిత భావంతో వెళ్ళి పనిచేసి ప్రజల ఆకాంక్షల కోసం, రైతు మేలు కోసం, కార్మికుల కోసం, విద్యార్థుల చదువుల కోసం అనేక పోరాటాలు చేశాడు. ఆయన పోరాటాలు మనమందరం పుణికిపుచ్చుకోవాలని చెప్పేసి, అలాగే ఇవాళ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, మన నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ ప్రజలకు ఎలాంటికి ఉపయోగం లేదు. 40.20 లక్షల కోట్ల బడ్జెట్ కూడా తెలంగాణ రాష్ట్రానికి గుండు చిన్నగా చూపింది. అలాగే 8 ఎంపీలను గెలిచి మనం పంపిస్తే కూడా అసలు ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏ ప్రజల ఆకాంక్షల కోసం అయితే పనిచేసిండో ఆ ఆశయం నెరవేరు కోసం మనం అందరము పనిచేయాలని రేపు 28వ తారీఖు జరిగేటటువంటి రాష్ట్ర సంతాప సభను ఖమ్మంలో నిర్వహిస్తున్నాం. దాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి.